ప్రజలు కుష గురించి మాట్లాడినప్పుడు వారు తరచుగా డాని అందం మరియు ఆడంబరంపై దృష్టి పెట్టారు. వారు వస్త్రాలు, సొగసు, లైట్లు మరియు చివరి ఆవిష్కరణ గురించి మాట్లాడతారు. కుష కేవలం ఒక సృజనాత్మక ప్రక్రియ మాత్రమే కాదు. ఇది ఉద్యోగాలను సృష్టించి, నిపుణ్యాలను అభివృద్ధి చేసేది మరియు స్థానిక, జాతీయ వృద్ధి దోహదపడేది. ఈ ప్రక్రియ ఒక ఆలోచనతో మొదలవుతుంది, కానీ అది నిజమైన వ్యక్తులకు మరియు నిజమైన కుటుంబాలకు మద్దతు ఇచ్చే ఒక పని గొలుసుగా విస్తరిస్తుంది. ఫ్యాషన్లో చాలా మంది చూడని భాగం ఐడ్. ఒక సమయము కళలను మరియు ఆర్థిక వ్యవస్థలను నిర్మించగల విశిష్టమైన సామర్థ్యం కల్చర్కు ఉంది. కల్చర్కు వివరాలు, ఓర్పు మరియు నైపుణ్యం అవసరం. ఇది భారీగా ఉత్పత్తి చేయబడ్డు. దీనిని తొందరపెట్టలేము. ప్రతి కుట్టులోనూ ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ కారణంగా కుష మానవ చేతిపనిపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఒక వస్త్రం తయారీలో తరచుగా పటర్న్ మేకర్లు, టైలర్లు, పూసలు కుట్టేవారు, ఫ్యాబ్రిక్ నిపుణులు, ఇలస్ట్రేటర్లు మరియు ఫినిషర్లు పాల్గొంటారు. కొన్ని పాత్రలకు సంవత్సరాల శిక్షణ అవసరం. మరికొన్ని తరతరాలుగా భద్రపరచబడిన వారసత్వ నిపుణ్యాలు. ఒక కుష వస్త్రానికి సహకరించే ప్రతి వ్యక్తి తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఈ పని స్థిరత్వాన్ని, గౌరవాన్ని మరియు సృజనాత్మక ఎదుగుదలకు ఒక మార్గాన్ని అందిస్తుంది. ఇది కుష యొక్క అత్యంత బలమైన ఆర్థిక ప్రయోజనాల్లో ఒకటి. ఇది యంత్రాల ద్వారా కాకుండా కళాత్మకత ద్వారా ఉపాధిని సృష్టిస్తుంది. కుష నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక ఫ్యాషన్ అటెలియేలో చేరిన వ్యక్తులు తరచుగా మార్గదర్శకత్వం, అభ్యాసం మరియు కష్టమైన మెలకువలను నేర్చుకోవడం ద్వారా ఎదుగుతారు. కాలక్రమేణా వారు నిపుణులుగా మారతారు. వారిలో చాలామంది చివరికి తమ సొంత చిన్న వ్యాపారాలను ప్రారంభిస్తారు లేదా తర్వాతి తరానికి శిక్షకులుగా మారతారు. ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ మ్యానిప్యులేషన్ మరియు స్ట్రక్చరల్ డిజైన్ వంటి నిపుణ్యాలు అరుదైనవి మరియు విలువైనవి. ఈ నిపుణ్యాలను బోధించి పరిరక్షించినప్పుడు అవి మొత్తం ఫ్యాషన్ పరిశ్రమను బలోపేతం చేస్తాయి. విలాసవంతమైన ప్రపంచంలో హస్తకళ ఒక సార్వత్రిక భాష కాబట్టి అవి ప్రపంచవ్యాప్త అవకాశాలకు కూడా ద్వారాలు తెరుస్తాయి. కుష జాగ్రత్తగా సేకరించిన ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. డిజైనర్లు తరచుగా స్థానిక వస్త్ర తయారీదారులు, రంగుల నిపుణులు, యాక్సెసరీల సరఫరాదారులు మరియు కళాకారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటారు. ప్రతి సహకారం అటెలియే చుట్టూ ఉన్న ఒక సూక్ష్మ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ఈ నెట్వర్క్లు ముఖ్యమైనవి ఎందుకంటే అవి సమాజాలలో డబ్బు ప్రసారంను కొనసాగిస్తాయి. వారు పూసల తయారీదారుల నుండి నమూనా కట్టేర్ల వరకు చిన్న సంస్థల వృద్ధి సహాయపడతారు. ఈ వ్యాపారాలు విస్తరించినప్పుడు అవి ఎక్కువ మందిని నియమించుకుంటాయి, ఎక్కువ మంది అప్రెంటిస్లకు శిక్షణ ఇస్తాయి మరియు ఉత్పాదకతను పెంచుతాయి. కుష అనేక ఇతర రంగాలకు ఉపనిచ్చే యూటి ప్రేరకంగా మారుతుంది. కుష ఫ్యాషన్ షోలలో, పత్రికలలో మరియు రెడ్ కార్పెట్లపై కనిపించినప్పుడు అది ఈ ఖండం యొక్క సృజనాత్మకతను వెలుగులోకి తెస్తుంది. ఈ గుర్తింపు సహకరించాలనుకునే క్లయింట్లను, పెట్టుబడిదారులను మరియు బ్రాండ్లను ఆకర్షిస్తుంది. ఈ ఆసక్తి మరిన్ని ఆర్డర్లకు, అధిక ఉత్పత్తికి మరియు అంతిమంగా మరిన్ని ఉద్యోగాలకు దారితీస్తుంది. కుష ద్వారా సృష్టించబడిన వృద్ధి కేవలం ఒక అటెలియే, కళాశాల, గోడ లేక్ పరిమితం కాదు. ఇది రవాణా, రీటైల్, ఫోటోగ్రఫీ, ఈవెంట్ ప్రొడక్షన్, మోడలింగ్, మేకప్, బ్రాండింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాలలోకి విస్తరిస్తుంది. ఒక కుష ఆర్డర్ అనేక పరిశ్రమలను ప్రభావితం చేయగలదు. కుష క్రమశిక్షణ, సహనం, సృజనాత్మకత మరియు చేతిపనిలో గర్వాన్ని నేర్పుతుంది. ఈ విలువలు కళాకారుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అవి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి మరియు ముఖ్యంగా మహిళలు, యువతలో ఆర్థిక స్వాతంత్ర్యానికి మార్గాలను సృష్టిస్తాయి.